ఆఫ్ ఆఫ్ అనుకుందామా? బొట్లు మర్చిపోయాం కాబట్టి బొట్లు అయితే మగవాడిని, బొట్టుంటే ఆడమనిషిని, అంతే. తేడా అంతకంటే ఏం లేదు. ఓ మనిషి, చేతనైతే ప్రపంచానికి నవ్వులను పంచు. మనిషి ఏడవకపోతే పుట్టిన బిడ్డనే కొట్టి కుదుపుతారు ప్రారంభం దెబ్బ. జననం నుంచి మరణం వరకు పోరాడుతున్న ఆర్థిక నిరుపేద శ్రమజీవులకు కన్నీరుకు కొదవలేదు. కాబట్టి అశాంత ప్రపంచంలో ప్రశాంతతని, నిజాయితీ, స్ఫూర్తిని, ఆప్యాయతను చేతనైతే పంచు. లేకపోతే ఏ కుటుంబ బంధాన్నైనా స్నేహ బంధాలనైనా పంచుకో, వదిలేయి. నిజాయితీగా నిరభ్యంతరంగా తెంచి. సున్నిత మనసులకు అడుగడుగునా వ్యతిరేకతలు, కష్టాలు ఎదురవుతాయి. కాబట్టి వాటిని గురించి మనసుని స్పందింపచేయకూడదు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎవరైనా సరే. అయ్యో, ఇది గుప్పెడు పువ్వ కరువైనా గుక్కెడు కన్నీటిని వృధా చేయరాదు. తల్లి, కొడుకు, భార్యాభర్త, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, స్నేహం ఏ బంధమైనా మన ప్రాణానికి, ఆరోగ్యానికి అపకారం చేయనంత వరకు, జరగనంత వరకు నిలబెట్టుకోవచ్చు. తెంచవలసి వస్తే మృదువుగా, స్థిరంగా తెంచవచ్చు. కొన్ని బంధాలు తల్లి కూతురు అన్నానా, తండ్రి కొడుకు, ఓకే ఇదేనా. కొన్ని బంధాలు తాత్కాలికంగా నిలబెట్టుకోవచ్చు, ఇరువైపులా ఇష్టమైతే. భర్తకు భార్య బరువైనా పుట్టిన బిడ్డ ఆర్తనాదం. ఇది కోర్టులో చూసినటువంటి ఒక చంటిపిల్ల ఏడుస్తుంటే కోర్టులో విడాకులకు వచ్చి అప్పుడు రాసినటువంటి కవితని చెప్పాలి. అర్తనాదం, తెల్లని వర్ణం అంటే ఆ చంటిపిల్ల తెల్లగా ఉందన్నమాట, అందంగా. వికసించవలసిన బుజ్జాయి రేకు న్యాయస్థానంలో ఏమి తెలిసిందో ఏమో. ఏమీ తెలియని ఆ పసుకున తరువాత తరంలో కాబోయే తల్లి అమ్మ ఒళ్ళో భుజంపై వాలి రోధిస్తోంది. చెప్పుకోలేని మూగ భాష, కోర్టు భయం ఆ తల్లికి. అయ్యా అయ్యా, ఎందుకు ఇష్టపడి నన్ను కన్నారో ఈ అమ్మా నాన్నలు. వారి కలహాలేమిటో, ఆంతరంగిక సంఘర్షణలేమిటో. అనేక రకాల కేసులు పరిష్కరిస్తున్న ఒక మంచి మనసున్న బహుముఖ ప్రజ్ఞాశాలి లాంటి నల్లని కోటయ్య. నేను కనని నా తల్లిదండ్రులు ఎందుకో నా మోముపై ప్రేమవర్షం కురిపించవలసిన వారు కన్నీరు కారుస్తూ ఉన్నారు. నా నా తల్లి బదులు నేనేగా క్యార్ క్యార్ అంటున్నాను. ఎంత బాగుందో కవిత. విడాకులకు వచ్చిన ఆడపిల్ల చంటిపిల్లం భుజాన్ని వేసుకున్నప్పుడు రాశాను కవిత, లాయర్గా ఉండగా. నా తల్లి బదులు నేనే క్యార్ క్యార్ అంటున్నాను. అయ్యో, అవన్నీ పుల్లినయనాలు వర్షిస్తూ, నోటితో ఏడుస్తూ, వెక్కిరిస్తూ, న్యాయస్థానాన్ని పసిభాషతో ప్రశ్నిస్తోంది. ఎంత బాగుంది. మనం అందరం ఆప్యాయతగా ఎత్తుకుమోయవలసిన ఆ పసిమొక్క. అయ్యా, ఒక్కసారి ఆ పాపని ఎత్తుకుని ఆ తల్లికి బాధ చెప్పుకునే అవకాశం నేను ఇవ్వలేకపోయానుగా. ఒక మహిళ అది. అప్పుడు నా విడాకులు అయిపోయి లాయర్ అయిపోయిన తర్వాత రాసిన కవిత. అనుభవం చూసిన కవిత, చూసింది, ఐ విట్నెస్ అనమాట. ఒక మహిళ విషాదగతంలో ఆమె మహిళ రక్తశుద్ధి లేని మగవానికి రోగిష్టివాడు, ఆరోగ్యవంతమైన బిడ్డను ఇవ్వలేని ఒక నీచ బ్రాహ్మణుడే. ఏ కులం బ్రాహ్మణుడే? నీచుడే. బ్రాహ్మణునకు నవ్వుతూ పైకి న్యాయస్థానానికి కనబడుతూ కష్టాలతో వీడ్కోలు పలికింది అవమాన గాయంతో. ఆర్థికంగా నిర్భాగ్యమైన ఆ విద్యాధిక మహిళ వీడ్కోలు పలికింది. ఆర్థికంగా నిర్భాగ్యురాలైన ఆ విద్యాధిక పేద మహిళ కోర్టులో గౌరవం, సన్మానాల కన్నా అవమానించబడ్డ స్త్రీత్వం ఆత్మను కంపింపచేస్తుంటే ఆ మహిళ ఎలా పెంచుకోవాలో రెండవసారి నిలబెట్టుకోవలసిన వివాహ సౌభాగ్యం, కళ అలజడి ఆ మంచి మనసులో. మృదుత్వం, శాంతం ఎంతో అసమానం. ఓ మనిషి, ఇప్పుడు మానవ మనుగడలో విభిన్న మనస్తత్వాలు సృష్టిస్తున్న మంచి మనసులకు అనవసరపు దడదడలు. అయ్యో బాబోయ్, కోర్టులో విభిన్న రకాలైన కేసులు, న్యాయ ధర్మస్థానంలో నిజాయితీగా నిజాన్ని గుర్తించవలసిన తిరకాసులు. అయ్యో, ప్రస్తుతం ప్రపంచం కొంత ఎందుకో రక్త సంబంధాల్లో కూడా కల్మష బంధాలు. కవిత ఇది కదా నాది. కల్మష బంధాలు, భార్య
భార్యాభర్త బంధాలను తీవ్రంగా శాసిస్తున్నాయి. ఏ నిర్ణయానికి ముందైనా హెచ్ఎంఓపి కేసుల్లో, పోక్సో కేసులో, చంటి పిల్లలు మానభంగం చేసిన కేసుల్లో, ఉమెన్ అసాల్ట్, బ్లడ్ టెస్ట్ నిర్బంధం అయితే ఈ నియమం శాసనం అవ్వాలి. విడాకులకైనా వివాహానికైనా కులమతాలకు అతీతంగా కొన్ని మోసబంధాలు కట్ చేయడంలో. అయ్యో అమ్మా, భార్యాభర్త ఆర్థిక స్థితులు ఇండిపెండెంట్ ఫ్యామిలీనా జాయింట్ ఫ్యామిలీనా, ఆర్థికంగా ఏంటి, ఏ పరిశీలన మనసును కొంత ప్రతిబింబిస్తుంది. ఏ వృత్తి ఇవ్వలేనప్పుడు మనశ్శాంతి, వృత్తి ఉద్యోగాలకు వ్యాపారాలకు కొంతకాలం దూరం అవ్వడమే మంచిదేమో. కొన్ని నిర్బంధ సెలవులు అన్ని ఉద్యోగాలకి అధికారులకు అవసరం. మా న్యాయవాద జ్యోతిష్య కవిమిత్రులకు ఆయురారోగ్య మనశ్శాంతి అష్టైశ్వర్యాభివృద్ధి ఉండాలని అభిలాషతో నిర్భయ నా విజేత శ్రీ నిర్మల కవితా సాగరం రైటర్. ఇదొక మంచి కవిత ప్రస్తుతం. ఇదే నిర్మల చట్టంలో